ఇంట్లో ఈజీగా చేసుకునే డ్రై ఫ్రూట్ లడ్డూస్ కావాల్సినవి: గుమ్మడి గింజలు, కిస్మిస్, బాదం, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు, వాటర్ మిలాన్ సీడ్స్ పుచ్చ గింజలు, గసగసాలు, 2 యాలకులు, కిమియా డేట్స్ కావాల్సినన్ని గుజ్జు ఎక్కువగా ఉండేలాగా, తేనె. ఒక పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి, ఎక్కువ వద్దు, లైట్గా వేసుకోవాలండి. 1 టీ స్పూన్. మెల్లగా ఒక్కొక్కటిగా దోరగా వేయించుకోవాలి. ముందుగా గుమ్మడి గింజలు తీసుకుందాము. గుమ్మడి గింజలు తీసుకుని వాటిని వేయించుకుందాం. 2 పక్కల దోరగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వేరే ప్లేట్ ఒకటి పెట్టుకుందాము పక్కన. వేయించింది ఒక్కొక్కటిగా ఆ పాన్లో వేసుకుందాము ఆ ప్లేట్లో. తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నాను కదా, అవి కూడా వేయించుకుందాం. అలా ఒక్కొక్కటిగా అన్నీ వేయించుకుందాము. పుచ్చ గింజలు ఫస్ట్ చిన్నగా ఉండే గింజలను వేయించుకుందాము, ఎందుకంటే అవి త్వరగా వేగిపోతాయి. తర్వాత జీడిపప్పు చిన్నగా ముక్కలుగా చేసుకుని వేయించుకుందాము. తర్వాత బాదం ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుందాము. ఆ తర్వాత అదే పాన్లో గసగసాలు కూడా వెంటనే వేసి వేయించేసుకుందాం. అవి చిన్నవి కదా, త్వరగా వేగిపోతాయి అన్నమాట. అలా గసగసాలు వేగిన తర్వాత మొత్తాన్ని అందులోకి మార్చేసేసి ఆ పాన్ని కొంచెం ఒకసారి టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుని డేట్స్, గుజ్జుగల్లా కిమియా డేట్స్ తీసుకుని వేసుకుందాము. అందులోనే వేయించుకోకుండా పచ్చిగా ఉండేటువంటి కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ వేస్తే అంత బాగోదు. డేట్స్ పొయ్యి మీద పెట్టగానే కొంచెం బంకగా ఆ జిగురుగా అనిపిస్తుంది. కాకపోతే స్పాచులాతో దాన్ని నొక్కుంటూ వేయించుకుందాము. దగ్గర పడేలాగా మనకు ఒక కన్సిస్టెన్సీ, టెక్స్చర్ వచ్చేలాగా ట్రై చేద్దాము. ఆ తర్వాత మనం తేనె ఉంది కదా, గ్యాస్ ఆపేసి తేనె కూడా వేసి దగ్గర పడేలాగా అంతటినీ కలుపుకుందాము. అంతటినీ కలుపుకున్న తర్వాత అది దగ్గరకు వస్తుంది అన్నమాట, దగ్గర పడుతుంది. యాలకుల పొడి కూడా వేసుకుందాము కొంచెం. ఆ తర్వాత చెక్క ఉంటుంది కదా, బిర్యానీలో వేసే చెక్క, ఆ చెక్క పొడి ఒక చిటికెడు అని పించి వేసుకుందాము. ఇదంతా సిమ్లో పెట్టేసుకునే చేసుకోవచ్చు, లేదు అంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే పచ్చిగా కూడా చేసేసుకుంటారు. ఈ మిశ్రమం మొత్తాన్ని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసి కలిపేసుకుందాము. ఎలా అంటే ప్రతి సీడ్కి, ప్రతి నట్కి పట్టేలాగా కంప్లీట్గా కలపాలి. కంప్లీట్గా కలిపిన తర్వాత కొంచెం మన చేతులకి నెయ్యి రాసుకోవాలి. ఈ నెయ్యి రాసేసుకుని, అది ఆల్రెడీ వేడిగా ఉన్నింది కదా, అది గోరువెచ్చలుగా అవుతుంది. ఆ టైంలో తీసేసుకుని కొంచెం చిన్న బాల్స్ లాగా, లేదు అంటే ఇంట్రెస్ట్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే బాల్స్ లాగే చేసుకున్నాను. చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.